నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. తాజాగా వినుకొండలో జరిగినటువంటి హత్య ఘటన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి భరోసా ఇస్తూ న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్గా అక్కడ కూడా మరి రాజకీయాల గురించి అలాగే టీడీపీ ప్రవేశపెడతామని చెప్పిన హామీల గురించి మాట్లాడటం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలో పుంగనూరు వినుకొండ ఘటనతో రాక్షస పాలన పెరిగిపోయిందని, అలాగే దీనిపై రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తున్నామని చెప్పి మాట్లాడటం కావచ్చు. ఇక ఇదే విషయాన్ని ప్రధానమంత్రికి కూడా విన్నవిస్తానని చెప్పడం కావచ్చు. ఇవన్నీ కూడా మరి ప్రజలందరికీ ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. ఆయన ఇలా మాట్లాడడం మరి చూసుకున్నట్టయితే గత 5 ఏళ్ల పాలన గురించి మరి మనం ఏమనుకోవాలి, దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మన ముందు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వినుకొండ వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన మరి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి అని చెప్పారు. కానీ ఆయన ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇటు చిలకలూరిపేట, నర్సరాపేట ఇదంతా తిరుగుతూ ఈవినింగ్ ఎప్పుడో బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఈ యాత్రలో కూడా మరి డిసెంబర్లో ఆయన చేయబోయే యాత్రకి ట్రయల్ రన్ లాగా ఉంది. హర్షధ్వానాల మధ్య ఆయన వెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడికి వెళ్ళాక కూడా మరి బాధిత కుటుంబానికి హామీ ఏదైతే ఇచ్చాడో తెలియదు, కానీ ప్రతిపక్షాన్ని విమర్శించే పని, వాళ్ళ హామీల గురించి మాట్లాడడం అయితే చేయడం జరిగింది. అలాగే ఆయన రాష్ట్రపతి పాలన కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఆయన వ్యాఖ్యలను? జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లో బేసిక్స్ కూడా తెలియవు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్నగా మొన్న ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎలక్షన్లో 164 సీట్లు వచ్చిన ఒక కూటమి ఇప్పుడు అధికారంలో ఉన్నది. అసలు రాష్ట్రపతి పాలన విధించాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది, ఇన్ని కబుర్లు చెబుతున్నాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఏమి మాట్లాడాలి అనే విషయమే తెలీదు. ఎక్కడ ఏం మాట్లాడాలి మనం చూసాం కదా. వినుకొండలో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరు అంటే రషీద్ అనే అతను చనిపోయాడు. రషీద్ని చంపిన అతని పేరు జిలానీ. వాళ్ళిద్దరూ కూడా ఒక రౌడీ షీటర్ ఖాన్ అని ఉంటాడు, అతనికి శిష్యులు. ఈ ముగ్గురు కూడా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి శిష్యులు. వీళ్ళేమో సోషల్ మీడియాలో పనిచేస్తారు. ఈ ఇద్దరు. ఖాన్ ఏమో బొల్లా బ్రహ్మనాయుడు కింద ఉంటాడు. అతను వినుకొండ పట్టణానికి వైసీపీ నాయకుడు. అంటే ఈ బ్యాచ్ అంతా కూడా వైసీపీ బ్యాచ్. ఈ వైసీపీ బ్యాచ్లో మరి ఎక్కడో తగాదా వచ్చిందో ఒకళ్ళ వాళ్ళు కొట్టుకున్నారు. అజిలానే అతను నరికి చంపేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరిని పరామర్శించాలి తెలియదు. అందరూ నీ మనుషులే, అందరూ రౌడీలే, అందరూ లంపెన్ ఎలిమెంట్సే, అందరూ నీ మనుషులే. మరి నువ్వు అన్ని కుటుంబాలని నువ్వు పరామర్శించాలి. ఎవరిని చంపినోడిని, చచ్చినోడిని, అందరినీ నువ్వే పరామర్శించాలి. ఒక కుటుంబాన్ని పరామర్శించాడు, ఇంకో కుటుంబాన్ని వదిలేశాడు. ఇప్పుడు ఈ వినుకొండ సంఘటన ఇది. దీని మీద మనం క్లియర్ కట్గా మనకి స్పష్టంగా అర్థమైంది. ఈ రౌడీ ఎలిమెంట్, రౌడీ షీటర్ ఎవడైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి ఉన్న ఫోటోలు కూడా మనం చూసాం. అంటే మొత్తం ఈ రౌడీ షీటర్లు అందరూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు. వినుకొండ అయిపోయింది. పుంగనూరు విషయానికి వస్తే, ఈ పుంగనూరు మిథున్ రెడ్డి అక్కడ స్థానికంగా ఎంపీ, అక్కడ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. స్థానికంగా ఎంపీనే, స్థానికంగా ఎమ్మెల్యేనే. ఈ అబ్బా కొడుకులే కలిసి సోమల మండలంలో ఆవులపల్లి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టాలి. అదంతా డ్రింకింగ్ వాటరు ప్లస్ సాగునీరు కూడా వచ్చే ప్రాజెక్టు. అది 700 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఒక 3 మండలాల్లో 176 కుటుంబాలని అక్కడి నుంచి వాళ్ళ ల్యాండ్స్ తీసేసుకొని వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇవ్వాలి. వాళ్ళ ల్యాండ్స్ తీసుకున్నారు, రీహాబిలిటేషన్ ఇవ్వలేదు. ఎన్నికల ముందర, పోలింగ్ ముందర ఏం చెప్పారు అంటే, మమ్మల్ని గెలిపించండి, అప్పుడు మేము మీ కాంపన్సేషన్ ఇస్తామని చెప్పారు. ఎలక్షన్లకు ముందర కాంపన్సేషన్ అడిగితే ఆ రైతులకు ఏం చెప్పారంటే, ఇప్పుడు తీసుకుంటే ఎకరానికి 4 లక్షలే వస్తుంది, ఇంకొక 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీకు 7.5 లక్షలు ఇస్తాం ఎకరానికి
అని చెప్తే రైతులు ఆశపడి వాళ్ళు అప్పుడు తీసుకోకుండా ఆగారు. ఇప్పుడు అధికారంలోకి వాళ్ళు ఓట్లు వేశారు. అయ్యా కొడుకు, అంటే అయ్య అంటే ఎవరో మీరెవరో అనుకునేవాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కొడుకు అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఈయన ఎంపీ, ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు ఆ రైతులు అడుగుతుంటే మరి మాకు 7 లక్షలు కాంపెన్సేషన్, ఎలక్షన్లు అయిపోగానే 7.5 లక్షల రూపాయలు ఎకరానికి కాంపెన్సేషన్ ఇస్తా అన్నావు కదా, మరి మా కాంపెన్సేషన్ ఏది అని అడుగుతున్నారు. నష్టపోయిన రైతులు, నీ మాటలను నమ్మి భూములు ఇచ్చిన రైతులు నిన్ను అడగటం తప్ప. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన రైతులు పొంగనూరు, అంటే ఇంతకు ముందర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు పర్యటన పెట్టుకున్నప్పుడు ఈ రైతులందరూ వచ్చి తనని నిలదీయబోతున్నారు అని తెలుసుకొని అతను పొంగనూరుకి రాకుండా తప్పించుకొని ఎటుపోయాడు. ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవరైతే ఎంపీ ఉన్నాడో ఇతను పోలీసులకి సమాచారం ఇవ్వాలి. ఎంపీ టూర్ ప్రోగ్రాం ఉంటే ముందర పోలీసులకి చెప్పాలి కదా, పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు. పోలీసులకి చెప్పకుండా దొంగతనంగా వచ్చాడు. అంటే అబ్బా కొడుకులకి ఎంత కర్మ పట్టిందో చూడు. నిన్న మొన్నటి వరకు అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ ఏంటి, ఒకటి ఏంటి, అన్ని అరాచకాలని యథేచ్ఛగా చేసేసిన వీళ్ళు దొంగతనంగా సొంత ఊరికే వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఎంపీ వచ్చాడు. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు, మొత్తం అసలు మదనపల్లి ఆ ప్రాంతాల నుంచి రౌడీల్ని తెచ్చుకున్నట్ట. మొత్తం వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. మాజీ ఎంపీ ఇంట్లోకి బస్ చేశారు, వాళ్ళందరూ ఉన్నారు, ఇతను వచ్చాడు. వచ్చినప్పుడు ఏంటి అంటే మిథున్ రెడ్డి వచ్చాడు అని తెలుసుకొని ఆ రైతులందరూ కూడా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు రైతులు అంటే అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, ఏ పార్టీ వాడైనా ఉండొచ్చు కదా, వైసీపీ వాడు కూడా ఉండొచ్చు కదా, బీజేపీ వాడు ఉండొచ్చు, జనసేన వాడు ఉండొచ్చు. రైతులకి ల్యాండ్ని ఇచ్చిన వాడు ల్యాండ్ని ఇచ్చేశాడు, వాడు ఏదో ఒక పార్టీలో యాక్టివ్గా ఉండుంటాడు అనుకుందాం. అట్లా ఒకళ్ళిద్దరు తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారని అనుకుందాం. వాళ్ళ సమస్యని అడగటానికి వస్తే ఎంపీ మిథున్ రెడ్డి ఏం చేశాడు, తను బయట నుంచి తెచ్చుకున్న రౌడీలతోటి అటాక్ చేయించాడు. అటాక్ చేయించి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే ట్రైనింగ్ ఇస్తాడు, మనం ఏం చేస్తామో అది బయటికి చెప్పొద్దు, మనం ఏం బయటికి చెబుతామో అది చేయొద్దు. అంటే ఏంటి, అటాక్ చేస్తారు, అది బయటికి చెప్పకుండా వాళ్ళే అటాక్ చేశారని చెప్తారు. వినుకొండలో వాళ్ళే చంపుకుంటారు, ఈ తెలుగుదేశం గుండాలు వచ్చి చేస్తున్నారని చెప్తారు. అదే ట్రైనింగ్ ఇచ్చి అదే చెప్పిస్తారు. ఇప్పుడు విక్టిమ్స్ ఏముంటారమ్మా, వాళ్ళు చాలా వాళ్ళకి ఎవరు ఏది చెప్పమంటే అది చెప్తారు, ఏదైనా బెనిఫిట్ వస్తుందేమో అన్న ఉద్దేశంలో చెప్తారు. అట్లా ఆమెతోటి ఎవరైతే చనిపోయాడో వినుకొండలో హత్యకి గురైన వ్యక్తి తల్లితోటి తెలుగుదేశం గుండాలు, ఆమెకు తెలుసా తెలుగుదేశం గుండాలని? అంటే ఆమె కొడుకుని చంపిన జిలాని ఏ పార్టీ వాడో ఆమెకు తెలీదా? ఆమె కొడుకుని చంపిన జిలాని ఏ పార్టీ వాడో ఆ చనిపోయిన వ్యక్తి షరీఫ్ అని ఉన్నాడు, అతని అన్న పక్కన కూర్చొని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు, వేరే వాళ్ళకు కూడా కాదు. వీళ్ళిద్దరూ వైసీపీలోనే ఉండేవాళ్ళండి, వీళ్ళందరూ మన పార్టీలోనే ఉన్నారు, మన పార్టీలో ఉన్నప్పుడు భయ్యా భయ్యా అనుకుంటూ తిరిగారు, మరి ఇప్పుడు సడన్గా వాడు ఎందుకు చంపాడో మాకు అర్థం కావట్లేదని చెప్పాడు. మిథున్ రెడ్డి దగ్గర పొంగనూరు విషయానికి వస్తే రైతులు వచ్చి ప్రొటెస్ట్ చేయటానికి రైతులు వస్తున్నారు అని తెలుసుకొని మిథున్ రెడ్డి గూండాలు రైతుల మీద తిరుగుబాటు చేసి దాడి చేసి వాళ్ళని గాయపరిచి మిథున్ రెడ్డి గన్మెన్ను గాలిలో కాల్పులు జరిపి, అసలు గాలిలో కాల్పులు ఎందుకు జరిపావు? విజువల్స్ క్లియర్ కట్గా కనపడుతూ ఉన్నాయి. ఇంటిలో నుంచి మాజీ ఎంపీ ఇంటి నుంచి కుర్చీలు రాళ్ళు బయటపడుతున్నాయి, కర్రలు రాళ్ళు ఇసిరేస్తున్నారు, కుర్చీలు ఇసిరి బయట కొడుతున్నారు. ఈ రైతుల మీదకి వాళ్ళు విసిరేస్తుంటే పోలీసులకి దెబ్బలు తగిలినాయి. తెలుగుదేశం గుండాలు వచ్చి అటాక్ చేశారు,
ఎంపీకి తన నియోజకవర్గంలో తిరిగే అవకాశమే లేదా అంటాడు జగన్మోహన్ రెడ్డి పెద్ద అమాయకంగా మోహం పెట్టి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన అరాచకాలు, ఆ అరాచకాలు పక్కన పెడితే అక్కడ రైతులకి ఈ 700 కోట్ల రూపాయల ప్రాజెక్టు చూపించి ఈ ప్రాజెక్టు కోసం భూములు కొట్టేసి ఆ భూములకి కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఆ రైతుల్ని వేధిస్తూ ఉంటే ఆ రైతులు చేసిన తిరుగుబాటు కారణంగా అక్కడికి రైతులు కొంతమంది వస్తే వాళ్ళ మీద నువ్వే దాడి చేసి నీ గన్మెన్ గాలిలో కాల్పులు జరిపి ఇప్పుడు వచ్చి శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో. శాంతి భద్రతలు ఎట్లా ఉంటాయి? నీ రౌడీ ఎలిమెంట్లు సమాజంలో తిరుగుతున్నంత కాలం శాంతి భద్రతలు ఉండవు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. దళితుల్ని ఊచకోత కోసినప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయా? గిరిజన మహిళల్ని రేప్ చేసినప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయా? బీసీ పిల్లల్ని అసలు నోట్లో గుడ్డలు గుక్కి సజీవ దహనం అంటే పెట్రోల్ పోసి తగలబెడితే శాంతి భద్రతలు ఉన్నాయా? మొత్తం ఒక ముస్లిం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలాగా చేసినప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయా? అంటే ఇదేదో నేనేదో రాజకీయంగా ఉపన్యాసం చెప్పట్ల. విద్యార్థులేంటి, డాక్టర్లేంటి, డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచి పెట్టి కొట్టి పిచ్చోడని ముద్ర వేసి చంపేసినప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయా? ఇవన్నీ నేను ఏదో రాజకీయంగా ఉపన్యాసం ఇవ్వటం కాదు, ఇవన్నీ జరిగిన వాస్తవాలు. ఈ వాస్తవాలన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అందుకనే ఎదురుదాడి చేస్తున్నాడు. అంటే ఎదురుదాడి చేయటం వల్ల ప్రజల్ని, ఒక వర్గం ప్రజల్ని రెచ్చగొట్టి తను రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. అంటే మనం ఇంత డైరెక్ట్గా ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే, ఇప్పుడు ఆ షరీఫ్ అనే పిల్లాడి తల్లి దగ్గరికి వెళ్ళి ఓదార్చి జగన్మోహన్ రెడ్డి ఏదన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే సహాయం చేసి రావాలి కదా. ఏం మాట్లాడాడు తెలుసా? చాలా అన్నీ చంద్రబాబు నాయుడు అన్నీ చాలా ఎక్కువ హామీలు ఇచ్చేశాడు, అది ఇస్తా అన్నాడు, ఇది ఇస్తా అన్నాడు, అందుకని 164 సీట్లు వచ్చినాయి, ఆయన ఏమి పథకాలు అమలు చేయటం లేదు, ఆయన ఇచ్చిన పథకాలు వస్తున్నాయి మీకు? కొడుకు చచ్చిపోయి ఆమె ఏడుస్తుంటే ఆమె పథకాలు వచ్చినాయని అడుగుతున్నాడు ఈ మాజీ ముఖ్యమంత్రి. ఇతను బయటకు వచ్చి అసలు పొంగనూరు మొత్తం కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అఘాయిత్యాలు వీటన్నిటికీ భయపడి సామాన్య ప్రజలు ఎవరు బయటికి రాలేదు. ఎర్ర చందనం ఎట్లా కొల్లగొట్టి అమ్ముకున్నారంటే అసలు దానికి అడ్డు ఆపు లేదు. దారుణ కృత్యాలు చేశారు. వీళ్ళు దాడి చెయ్యని మనిషి లేడు, ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద దాడులు చేశారు. జడ్జి రామకృష్ణ మీద ఎన్నిసార్లు దాడులు చేశారో ఆయన అదృష్టం బాగుండి బయటపడ్డాడు. రామచంద్ర యాదవ్ అని ఆయన ఒక సపరేట్ పార్టీ పెట్టుకున్నాడు, ఆయన మీద దాడులు చేశారు, కార్లు తగలబెట్టారు, బస్సులు. అసలు ఒక్కటి కాదు, ఆ నియోజకవర్గం నుంచి ఎవరైనా వెళ్ళాలన్నా కూడా దాని మీదుగా భయపడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు అసలు ఆ పొంగనూరులోకి వెళ్ళాల, ఆయన అంగళ్ళ నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటే నీకు అక్కడ దారి కాచి ఆయన మీద అటాక్ చేసి 100 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అందులో చంద్రబాబు నాయుడు మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు. అంటే చంద్రబాబు నాయుడు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, ఆయన వచ్చి ఈయన్ని కత్తితో పొడవబోయాడు అనమాట. మొత్తం అక్కడంతా ఆయన్ని విఐపిని, అంటే చంద్రబాబు నాయుడిని కాపాడటానికి ఆ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్లో ఉంటాడు కదా, వాళ్ళందరూ ఆ షీట్లు అడ్డం పెట్టి రాళ్ళు పడకుండా చంద్రబాబు నాయుడిని కాపాడారు. అవన్నీ మనం క్లియర్గా విజువల్స్లో చూసాం. అప్పుడు పోలీసులు, అప్పుడు ఎస్పీ ఒక అతను ఉన్నాడు రిషబ్ రెడ్డి అని, అతని ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు అందరూ కూడా వైసీపీ గుండాలతో కలిసి తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేస్తే 30 మందికి రక్త గాయాలైనాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. అప్పుడు ఆ రిషబ్ రెడ్డి అనే ఎస్పీ వచ్చి తెలుగుదేశం వాళ్ళు అంతు చూస్తా, తెలుగుదేశం వాళ్ళు పోలీసుల మీద దాడి చేస్తారా అని అన్నాడు. అప్పుడు శాంతి భద్రతలు బాగా సజావుగా ఉన్నట్ట. ఇప్పుడు వచ్చి ఈ జరిగిన సంఘటనలు, 2 సంఘటనలు కూడా వినుకొండలో జరిగిందేమో
ఆ రౌడీ షీటర్లు అందరూ వైసీపీ బ్యాచే, వైసీపీకి చెందిన వాళ్ళే వాళ్ళు, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలు వచ్చినాయి, ఒకళ్ళనొకళ్ళు పొడుచుకున్నారు. పొంగనూరులోనేమో రైతులకి అన్యాయం చేసిన వ్యక్తి ఈ మిథున్ రెడ్డి, వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ రైతులు ప్రొటెస్ట్ చేస్తుంటే రైతుల మీద కాల్పులు జరిపిన వాళ్ళు ఈ మిథున్ రెడ్డి మనుషులు. గూండాల్ని తీసుకొచ్చి అటాక్ చేసి ఇప్పుడు వచ్చి మా వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారని చెప్పి ఏదో ఒక దొంగేడుపులు ఏడిచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, నేను ప్రైమ్ మినిస్టర్కి చెప్తాను. నీ 5 సంవత్సరాల కాలంలో కనీసం 1,00,000 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ఉండాలి. 1,00,000 సంఘటనలు చేసావు, శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పనులు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియదు. అతను రాజకీయ నాయకుడు కాదు, అతను ఒక వ్యాపారవేత్త. అది కూడా ఆ వ్యాపారం కూడా సజావుగా చేసే వ్యాపారవేత్త కాదు. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి ఏముంటుంది, ఏం శాంక్టిటీ ఉంటుంది? ఎవరైనా ఈ వైసీపీ గూండాలు తప్ప జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి రాష్ట్ర ప్రజానీకం మొత్తం వీధుల్లోకి వచ్చేసి వాళ్ళంతా స్పందించారా? స్పందించరు. జగన్మోహన్ రెడ్డి పాలనని ఇంకొక 30 ఏళ్ళైనా ప్రజలు మర్చిపోరు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.